17,000 ఎకరాలకు మేము పెంచడం జరిగింది. మరి 2.5 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇచ్చిండ్రా? ఉన్న మోటార్లు కూడా మీకు నడపచేతనైతే లేదు. పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పోరాటం చేసింది. భీమ్ గన్పూర్ దగ్గర యాసంగి సీజన్ లో మోటార్లే ఆన్ చేయలే. ఎందుకు ఆన్ చేయలేదు అంటే 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ డబ్బులు కాంట్రాక్టర్కి ఇవ్వలేదు గనక మోటార్లు ఆన్ చేయలేదు. లక్షలాది ఎకరాల్లో పోయిన సంవత్సరం వరంగల్ జిల్లాలో పంట నష్టానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల దేవాదుల మోటార్లు ఆన్ చేయలే. 8 కోట్ల రూపాయలు లేవా? 8 కోట్లు మెయింటెనెన్స్ కి ఇవ్వకపోవడం వల్ల మోటార్లు ఆన్ చేయలే. బీఆర్ఎస్ పోరాటం చేస్తే 45-50 రోజుల తర్వాత అప్పుడు 8 కోట్లు ఇచ్చి మోటార్లు ఆన్ చేసిండ్రు. 45-50 రోజుల్లో ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేస్తుండే, ఎన్ని లక్షల ఎకరాలకు నష్టం చేసిండ్రు? దాదాపు 700-800 కోట్ల రూపాయల పంట నష్టం గత సంవత్సరము జరిగింది. ఇప్పుడు కూడా మా బాధ ఏంటంటే మీరే సాక్ష్యం. లోపల పోయి చూస్తే 3 మోటార్లకు 3 స్విచ్ ఆఫ్ ఉన్నాయి. యాసంగి పంట లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో వరి సాగు చేస్తా ఉన్నారు. ఎందుకు మోటార్లు బంద్ చేసినారు? ఇది నిర్లక్ష్యం కాదా? ఈ టైంలో మోటార్లు బంద్ చేస్తారా? నదిలో నీళ్లున్నాయి. చూస్తే దేవన్నపేట పంప్ హౌస్ లో 3 మోటార్లు బంద్ ఉన్నాయి. గతంలో కూడా మంత్రులు వచ్చి హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈయనే వంటాం, ఈయనే ఉంటాం, మోటార్లు ఆన్ చేసిపోతామని ఉత్తగానే పోయిండ్రు. తర్వాత ఏదో స్టార్ట్ చేసిండ్రు. 2 రోజులకే మోటార్లు ఆ టనల్లో లీకేజ్ వచ్చింది, బంద్ పెట్టిండ్రు. పోయిన సంవత్సరం 60,000 ఎకరాల పంట ఎండిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరమైనా సరిగిస్తారంటే ఇప్పుడు కూడా మోటార్లు బందే ఉన్నాయి. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం కట్టింది లేదు, కొత్తగా తవ్వింది లేదు. ఉన్న ప్రాజెక్టును నడపచేతగాక వరంగల్ జిల్లా రైతాంగం యొక్క నోరు కొడుతున్నది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే సమ్మక్క బ్యారేజ్ కట్టింది మేము, ఫేజ్ 1 ఫేజ్ 2ను పూర్తి చేసింది మేము, ఫేజ్ 3లో లాంగెస్ట్ టన్నెల్ ను, డీపెస్ట్ పంప్ హౌస్ ను నిర్మించింది మేము. కానీ ఈ ప్రభుత్వం కనీసం నడపలేకపోతా ఉంది. ఇలా బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్ల రూపాయలు దేవాదుల ప్రాజెక్టు మీద మేము ఖర్చు పెట్టాం. 7,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టులో 80% పైగా పనులు పూర్తి చేసినాం. 80% పైగా పూర్తి చేసినాం. 47,000 ఆయకట్టును 3,17,000 ఎకరాలకు ఆయకట్టు పెంచాం. భూసేకరణ 33,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే 30,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయిపోయింది. ఇక ఉన్నదెంత? 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు భూసేకరణ చేస్తే 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 2,40,000 ఎకరాలకు ఇంకా ఆయకట్టు వస్తుంది. 2.5 సంవత్సరాలు అయింది. 200 కోట్లన్న ఖర్చు పెట్టిందా? ఎందుకు దేవాదుల మీద నిర్లక్ష్యం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో 7,300 కోట్లు ఖర్చు పెట్టి 3,17,000 ఎకరాలకు నీళ్లిచ్చింది. 80% ప్రాజెక్టులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. మరి 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు విని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ఈ జిల్లాలో. మరి మీరు గెలిచిన పాపానికి రైతులకు శాపం ఎందుకు? ఉన్న మోటార్లు ఎందుకు నడపరు? కొత్తగా ఆయకట్టు ఎందుకు క్రియేట్ చేయరు? భూసేకరణ ఎందుకు జరగడం లేదు? 33,000 ఎకరాల్లో 30,000 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో పూర్తయింది. మిగతా 3,000 ఎకరాల భూసేకరణ చేసి మిగతా 10-20% పని పూర్తి చేస్తే 2,40,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప చేతలుండవా? నేను ఇంకో విషయం మా మీడియా మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మే 2024 ఈ జిల్లాకు మంత్రులు వచ్చి రివ్యూ పెట్టింది. మే 2024 రివ్యూ పెట్టి ఏం చెప్పింది తెలుసా? 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి చేస్తాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పూర్తి చేస్తాం, 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభం చేస్తాము అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాం? 2026 ఫిబ్రవరి వచ్చింది. ఒక నెల ఉన్నది వాళ్ళు చెప్పిన డేటు. ఇంకొకటే నెల ఉంది కదా. మరి కనీసం 10 పైసల పని అయిందా? బ్యాలెన్స్ వర్క్ లో పైసా పని అయిందా? 10 పైసలు పైసా పని. 3,000 ఎకరాల భూసేకరణ చేయాలి, చేసిండ్రా? కనీసం ఉన్న మోటార్లు నడుపుతలేరు కదా. 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు